నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. 60 ఏళ్ల తమిళ రాజకీయాల్లో ఓ పెను ప్రకంపన. కరుణానిధి, జయలలిత లాంటి ఉద్దండులు ఏలిన కోటలో భారీ బేటలు మారాయి. ఎన్నాళ్ళు 2 పార్టీల మధ్య నలిగిన అధికారం ఇప్పుడు ఒక సరికొత్త బాహుబలి చేతికి చిక్కింది. కేవలం సినీ గ్లామరే అనుకుంటే పొరపాటే. అది వ్యవస్థను శాసించే సుడిగాల్లా మారింది. ఆ సైలెంట్ సునామీ పేరే విజయ్. దశాబ్దాల రాజకీయ గుత్తాధిపత్యాన్ని ఒక్క దెబ్బతో బద్దలు కొట్టిన ఆ నిశ్శబ్ద విప్లవం ఏంటి? ద్రవిడ నాట ఈ కొత్త దళపతి సృష్టించిన సునామీ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఏంటి? లెట్స్ వాచ్. తమిళనాడు రాజకీయ ముఖచిత్రం తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఒక చారిత్రాత్మక మలుపు తిరిగింది. దశాబ్దాల ద్వంద్వాధిపత్యానికి బ్రేక్ వేస్తూ తమిళనాట నిఖార్సైన ప్రజాస్వామ్య ఆవిర్భావం జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది. గత 50 ఏళ్లుగా డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి 2 ప్రధాన ద్రవిడ పార్టీల చుట్టూ మాత్రమే తిరుగుతున్న పాలిటిక్స్లోకి తమిళగ వెట్రి కళగం అధినేత సినీ హీరో విజయ్ ఒక పెను తుఫాన్లా ప్రవేశించారు. సినిమా గ్లామర్ అనేది కేవలం ఓట్లు రాల్చడానికే కాకుండా ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగవచ్చని ఆయన ప్రాక్టికల్గా నిరూపించారు. ముఖ్యంగా వ్యవస్థలో మార్పు కోరుకుంటున్న యూత్ ఆశల్ని, ఆకాంక్షల్ని తన వైపుకు తిప్పుకోవడంలో విజయ్ వ్యూహం సూపర్ సక్సెస్ అయింది. గడిచిన 60 ఏళ్లుగా తమిళ ఓటరు ఒక స్పష్టమైన మూడో దారి కోసం అన్వేషిస్తున్నాడు అనడానికి ఈ తాజా ఎన్నికల రిజల్ట్స్ అద్దం పడుతున్నాయి. కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్న సామెత చందంగా దశాబ్దాలుగా పాతుకుపోయిన వారసత్వ రాజకీయాలు, పాలనాపరమైన స్తబ్దతపై సామాన్యుడు సైతం తీవ్రస్థాయిలోనే అసహనం వ్యక్తం చేశాడు. డిజిటల్ యుగంలో ఉన్న నేటి యువత పాతతరం సిద్ధాంతాల కన్నా తమకు తక్షణ పరిష్కారాల్ని చూపే కొత్త వాయిస్ ని ఎక్కువగా కోరుకుంటున్నారని టీవీకే విజయం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం ఎమోషన్స్ మీద మాత్రమే కాకుండా పర్ఫార్మెన్స్ ఆధారంగా పబ్లిక్ లో ఓట్లు అడిగే సరికొత్త పొలిటికల్ కల్చర్ కు ఎలక్షన్స్ నాంది పలికాయి. ఒక రకంగా చెప్పాలంటే సాంప్రదాయ పాలిటిక్స్ ఫ్రేమ్ నుంచి జనం ధైర్యంగా బయటపడ్డారు. ద్రవిడ సిద్ధాంతం అంటే కేవలం హిందీ వ్యతిరేకత లేదా కేవలం రీజనల్ సెంటిమెంట్ మాత్రమే కాదని, అది సామాజిక న్యాయం, కరప్షన్ లేని ట్రాన్స్పరెంట్ పాలన అని విజయ్ చాటి చెప్పారు. ద్రవిడ భావజాలానికి తగినంత రెస్పెక్ట్ ఇస్తూనే దానికి మోడ్రన్ డెవలప్మెంట్ ని జోడిస్తూ ఆయన చేసిన డిజిటల్ ప్రచారం సరికొత్త రాజకీయ ఆవిష్కరణలకు పక్కాగా సంకేతాలిస్తోంది. ఒకవైపు అన్నాదొరై చాటిన ద్రవిడ ఆత్మగౌరవాన్ని కాపాడుతూనే మరోవైపు జాతీయవాద భావజాలంతో పెద్దగా అగ్రెసివ్ ఘర్షణ పడకుండా రాష్ట్ర ప్రయోజనాలనే అసలైన ఎజెండాగా ఆయన ముందుకెళ్లారు. పాతకాలపు కుల సమీకరణాల్ని పూర్తిగా పక్కకు పెట్టి ఎడ్యుకేషన్, హెల్త్, అన్ఎంప్లాయ్మెంట్ వంటి బేసిక్ ఇష్యూస్ ని ఫోకస్ చేయడం పార్టీకి బాగా వర్కౌట్ అయింది. దిగ్గజ నాయకులైన కరుణానిధి, జయలలిత లాంటి వాళ్ల నిష్క్రమణ తర్వాత తమిళ పాలిటిక్స్ లో ఏర్పడిన భారీ లీడర్షిప్ వ్యాక్యూమ్ని పూడ్చడంలో ట్రెడిషనల్ పార్టీలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు మారుతున్న ప్రజల నాడిని పసిగట్టడంలో డీఎంకే, ఏఐఏడీఎంకే పూర్తిగా విఫలమై ఎన్నికల తీర్పొచ్చాక మాత్రమే తలలు పట్టుకున్నాయి. గతంలో అయితే ఒక పార్టీ మీద కోపం వస్తే మరో పార్టీకి పవర్ ఇవ్వడం తప్ప ప్రజలకు వేరే ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు ఎంతటి స్ట్రాంగ్ క్యాడర్ బేస్ ఉన్న పార్టీ అయినా పబ్లిక్ ఆకాంక్షలను నెరవేర్చకపోతే సిస్టమ్ సైతం కొలాప్స్ అవుతాయని ఈ రిజల్ట్స్ ప్రూవ్ చేశాయి. సరిగ్గా ఈ పొలిటికల్ గ్యాప్లోనే టీవీకే ఒక పవర్ఫుల్ ఆల్టర్నేటివ్గా బలంగా ఎదిగింది. ఈ హిస్టారికల్ చేంజ్ వెనుక భారత ఎలక్షన్ కమిషన్ ప్లే చేసిన రోల్ చాలా కీలకమని చెప్పాలి. ఎలక్షన్స్ కు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఓటర్ల జాబితాను పూర్తిగా ఫిల్టర్ చేయడం ఈ ఎన్నికల రిజల్ట్స్ కు అసలైన గేమ్ చేంజర్ గా మారింది. చనిపోయిన వారి పేర్లు ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లను నిర్దాక్షిణ్యంగా తొలగించడం వల్ల ఎలక్షన్ ప్రాసెస్ లో ట్రాన్స్పరెన్సీ అమాంతం పెరిగింది. దశాబ్దాలుగా ఫేమస్ పొలిటికల్ పార్టీలు నమ్ముకున్న ఫేక్ బూత్ మేనేజ్మెంట్ స్ట్రాటజీలకు ఈసారి గట్టి చెక్ పడింది. ప్రతి జెన్యూన్ ఓటుకు ఒక రియల్ వాల్యూ క్రియేట్ అయింది. ఖచ్చితంగా నిజమైన ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఈసీ తీసుకున్న కఠిన చర్యలు కొత్త పార్టీలకు బూస్ట్ ఇచ్చాయి.
పక్కాగా దొంగ ఓట్లను అరికట్టడం వల్ల లోకల్ పాలిటిక్స్ లో మనీ పవర్, ఇల్లీగల్ ఓటింగ్ ఇంపాక్ట్ భారీగా తగ్గిపోయింది. గతంలో పాత పార్టీలు తమకున్న పలుకుబడితో ఓటర్ లిస్ట్లోని లూప్ హోల్స్ వాడుకొని డమ్మీ ఓట్లు వేయించుకునేవి. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాయంతో లిస్ట్ ని క్లీన్ చేయడంతో పబ్లిక్ మ్యాండేట్ చాలా స్వచ్ఛంగా, ఫెయిర్ గా బయటపడింది. ఓటు హక్కు మిస్యూజ్ కాకపోవడమే కాకుండా సాధారణ సిటిజన్స్ లో ఎలక్టోరల్ సిస్టంపై నమ్మకం రెట్టింపైంది. ఈ సంస్కరణలు తమిళనాట నిఖార్సైన ప్రజాస్వామ్య ఆవిర్భావానికి స్ట్రాంగ్ గా బాటలు వేశాయి. ఇది కేవలం ఈ ఒక్క ఎన్నికలకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కు ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని విశ్లేషిస్తున్నారు. దొంగ ఓట్లకు చెక్ పడింది. అసలైన ప్రజాస్వామ్యానికే పట్టం దక్కింది. ఎన్నికల సంఘం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం దశాబ్దాల బూత్ మేనేజ్మెంట్కి పాత్ర వేసింది. కానీ కేవలం సిస్టమ్ సపోర్ట్తో విజయ్కి ఈ రేంజ్ విక్టరీ దక్కిందా, లేక తెర వెనుక ఆయన నడిపిన వ్యూహాలు అపోజిషన్ సైతం చెమటలు పట్టించాయా? చూద్దాం. విజయ్ ఈ పాలిటిక్స్లోకి ఏదో ఒక రాత్రికి రాత్రే ఓవర్ నైట్లో రాలేదు. చాప కింద నీరులా ఆయన ఎన్నో ఏళ్లుగా మక్కల్ ఇయక్కం ద్వారా గ్రౌండ్ లెవెల్లో చాలా సైలెంట్గా వర్క్ చేసుకుంటూ వచ్చారు. కేవలం ఎలక్షన్స్కు ముందు మాత్రమే మీడియాలో హడావిడి చేయకుండా తన ఫ్యాన్స్ అసోసియేషన్లను పక్కా సేవా సంస్థలుగా మార్చేశారు. మెడికల్ క్యాంపులు, ఎడ్యుకేషనల్ సపోర్ట్, డిజాస్టర్ టైంలో రిలీఫ్ ఆపరేషన్స్ ద్వారా కింది స్థాయి పబ్లిక్కి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ నిశ్శబ్ద కృషి అంతా ఇప్పుడు స్ట్రాంగ్ పొలిటికల్ పవర్గా మారి పార్టీ క్యాడర్ని విలేజ్ లెవెల్ వరకు బలోపేతం చేసింది. ఒక డిసిప్లిన్డ్ ఆర్మీలా పనిచేసిన ఈ కార్యకర్తల బృందం కొత్త పార్టీకి ఉండాల్సిన అసలైన విశ్వసనీయతను పబ్లిక్లో బాగా క్రియేట్ చేసింది. తమిళ పాలిటిక్స్ కి సినిమా గ్లామర్ కు మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఎంజీఆర్, జయలలిత కాలం నుంచే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సిల్వర్ స్క్రీన్ పై కనిపించే హీరోలను తమ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే లీడర్స్ గా దేవుళ్లలా చూడటం తమిళులకున్న సెంటిమెంట్. అయితే విజయ్ ఈ లెగసీని కంటిన్యూ చేస్తూనే దానికి ఒక మోడ్రన్ డెఫినేషన్ ఇచ్చారు. ఆయన కేవలం తన సినిమా గ్లామర్ మీద మాత్రమే గుడ్డిగా డిపెండ్ అవ్వలేదు. తనకున్న ఇమేజ్ని ఒక క్రమశిక్షణ కలిగిన యాక్టివ్ రాజకీయ శక్తిగా మార్చడంలో ఆయన చూపిన డెడికేషన్ జనాల్ని విశేషంగా ఆకట్టుకుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ కేవలం పంచ్ డైలాగులకే పరిమితం కాకుండా డీప్ సామాజిక అంశాలపై ప్రాక్టికల్గా రెస్పాండ్ అవ్వడం ఆయనకు చాలా ప్లస్ అయింది. మోడ్రన్ పొలిటికల్ వార్లో సోషల్ మీడియా పవర్ను టీవీకే పార్టీ వాడుకున్నంత పర్ఫెక్ట్గా మరెవరూ వాడుకోలేకపోయారు. ట్రెడిషనల్ క్యాంపెయిన్ పద్ధతులతో పాటుగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కనెక్ట్ అయ్యేలా తమ డెవలప్మెంట్ ఎజెండాని హైలైట్ చేశారు. బూత్ లెవెల్లో వాట్సాప్ గ్రూపులు, యూత్ని అట్రాక్ట్ చేసేలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా విజయ్ స్పీచెస్ నేరుగా ఓటర్ల మొబైల్స్లోకి వెళ్లాయి. ఇది ముఖ్యంగా తటస్థంగా ఉండే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ను బాగా ఆలోచింపజేసింది. ఒత్తొత్తి ఎమోషనల్ స్పీచెస్ కన్నా కూడా ఫ్యాక్ట్స్ అండ్ డేటాతో కూడిన లాజికల్ ప్రచారం టీవీకేకు ఒక ప్రొఫెషనల్ కార్పొరేట్ లుక్ని తీసుకొచ్చింది. ఇది పాతతరం పార్టీలకు ఏమాత్రం అంతుపట్టని ఒక సరికొత్త విన్నింగ్ స్ట్రాటజీ. విజయ్ వ్యూహాత్మకంగా సైలెంట్ ఓటర్లను, మహిళల్ని, ఫస్ట్ టైం ఓటు వేస్తున్న యువతను తన మెయిన్ టార్గెట్ ఆడియన్స్గా మార్చుకున్నారు. సాంప్రదాయ పార్టీలు ఇంకా తమ పాత ఓటు బ్యాంక్ ఈక్వేషన్స్ మీదే ఆధారపడితే విజయ్ మాత్రం లేటెస్ట్ ట్రెండ్కు తగ్గట్టుగా తన ఫ్యాన్స్ ఎగ్జిక్యూట్ చేశారు. కామరాజ్, నాడార్ లాంటి నాయకుల నిరాడంబరత, అన్నాదొరై లాంటి వాగ్ధాటిని బ్యాలెన్స్ చేస్తూ సామాన్యుడికి అర్థమయ్యే భాషలో తన స్పీచెస్ డిజైన్ చేసుకున్నారు. పాతతరం లెగసీని గౌరవిస్తూనే దాన్ని కొత్త బాటిల్లో పోసిన పాత మందులా కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్తో జనాలకు అందించారు. ఈ ఫ్రెష్ అప్రోచ్ వల్లే సాధారణ ఓటర్లు ఆయన్ని తమను ముందుకు నడిపించే ఒక విశ్వసనీయ నాయకుడిగా, రియల్ హీరోగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశారు. ప్రధాన ప్రతిపక్షాల మధ్య ఉన్న పొలిటికల్ రైవర్లీ కూడా టీవీకేకు అన్ఎక్స్పెక్టెడ్ గా బాగా కలిసొచ్చింది. ఇద్దరు దెబ్బలాడుకుంటే మూడోవాడికి లాభం అన్నట్లు అధికార డీఎంకే పాలనపై ఉన్న యాంటీ ఇంకమెన్సీని తమ వైపు తిప్పుకోవడంలో అన్నాడీఎంకే తీవ్రంగా తడబడింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ గ్యాప్ ని విజయ్ ఎంతో షార్ప్ గా క్యాచ్ చేసి
తనను తాను ది బెస్ట్ ఆల్టర్నేటివ్గా పబ్లిక్లో ప్రొజెక్ట్ చేసుకున్నారు. సరైన లీడర్షిప్ కోసం ఎదురుచూస్తున్న ఓటర్లకు ఆయన ఒక స్టేబుల్ అండ్ హోప్ఫుల్ పర్సనాలిటీలా కనిపించారు. అపోజిషన్ పార్టీల ఇంటర్నల్ వీక్నెస్, అలాగే విజయ్ ఎక్స్టర్నల్ పక్కా ప్లానింగ్స్ ఇవన్నీ కలిసి టీవీకేకు ఒక చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టి ఆ పార్టీని పవర్లోకి తీసుకొచ్చాయి. మతాతీత సామాజిక న్యాయం అనే విజయ్ స్టాండ్ ఈ ఎలక్షన్స్ లో తమిళనాడులోని అన్ని వర్గాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. ఒకవైపు ద్రవిడ ఐడెంటిటీని గట్టిగా ఓన్ చేసుకుంటూనే సెంట్రల్ గవర్నమెంట్ తో అనవసరమైన పొలిటికల్ ఘర్షణలకు పోకుండా చాలా ప్రాక్టికల్ గా ఆలోచించారు. పాత కక్షలు, కుల సమీకరణల కన్నా పాలనలో అకౌంటబిలిటీ వైపు ఆయన వేసిన అడుగులు పబ్లిక్ లో కరెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. అన్నాదురై కాలం నాటి స్ట్రాంగ్ ఎమోషన్ ని నేటి మోడ్రన్ డిజిటల్ టెక్నాలజీతో మిక్స్ చేసి ఆయన రూపొందించే పొలిటికల్ బ్లూ ప్రింట్ మామూలు సక్సెస్ కాదు. ఈ డైనమిక్ అప్రోచ్ తోనే ఎవరూ కదిలించలేరు అనుకున్న సాంప్రదాయ ద్రవిడ పార్టీల కోటలో ఆయన సునాయాసంగా భారీ బీటలు వారేలా చేసి సక్సెస్ కొట్టారు. ఈ తాజా ఎన్నికల తీర్పును కేవలం ఒక పొలిటికల్ వేవ్గా మనం దేనికోసం చూడలేం. ఇది నిజంగా తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక సైలెంట్ రెవల్యూషన్. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పాతతరం రాజకీయ నాయకులందరికీ ఈ రిజల్ట్స్ ఒక గట్టి వార్నింగ్ బెల్ ఇచ్చాయి. పబ్లిక్ కాన్ఫిడెన్స్ గెలవాలంటే అరిగిపోయిన క్యాసెట్లా పాత పద్ధతులే రిపీట్ చేయకూడదని, అప్డేట్ ఇవ్వకపోతే అవుట్డేటెడ్ అయిపోతారని ఇది ప్రూవ్ చేసింది. సినిమా వాళ్లు పాలిటిక్స్ లోకి రావడం కొత్తేమీ కాకపోయినా ఇంతటి మైటీ పార్టీలను గ్రౌండ్ లెవెల్లో ఢీకొట్టి నిలబడటం మాత్రం ఒక అసాధారణ అచీవ్మెంట్. ఇదే రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాల్లోని ఇతర రీజనల్ పార్టీలకు కూడా ఒక కేస్ స్టడీ లాంటి ప్రాక్టికల్ పాఠం చెబుతోందని చెప్పడంలో డౌట్ లేదు. ఫైనల్ గా మొత్తం సీన్ చూసుకుంటే దశాబ్దాల ద్వంద్వాధిపత్యానికి బ్రేక్. తమిళనాట నికార్సైన ప్రజాస్వామ్య ఆవిర్భావం అనేది ఇప్పుడు కాదనలేని పచ్చినిజం. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ టైంలో విజయ్ సాధించిన ఈ విక్టరీ కేవలం ఒక ఇండివిజువల్ సక్సెస్ కాదు. అది తమిళనాడులో డెమోక్రసీ ఏ స్థాయిలో మెచ్యూర్ అవుతోందనడానికి ఒక పర్ఫెక్ట్ సింబల్. ప్రజలు హీరోల గ్లామర్ని ఎంజాయ్ చేస్తూనే కరప్షన్ లేని నిజాయితీతో కూడిన కొత్త పాలనను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఒక పక్క విజయ్ స్ట్రాంగ్ గ్రౌండ్ వర్క్, మరోపక్క ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ట్రాన్స్పరెన్సీ, ఇంకో పక్క లీడర్షిప్ విషన్. ఈ మూడు ఫ్యాక్టర్స్ కలిసి తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశాయి. రాబోయే ఫ్యూచర్ పాలిటిక్స్ కి ఇదొక ఐడియల్ మోడల్. విన్నర్గా ఇది కేవలం ఒక సినీ హీరో సాధించిన విక్టరీ కాదు, సిస్టంలో మార్పు కోసం పరితపించిన కోట్లాది మంది సామాన్యుల గెలుపు. నాయకుడు అప్డేట్ కాకపోతే జనమే అతన్ని అవుట్డేట్ చేస్తారని ఈ ఎన్నికల తీర్పు చెప్పింది. 60 ఏళ్ల ద్రవిడ రాజకీయాలకే బ్రేక్ వేసిన ఈ చారిత్రక తీర్పు రేపు దేశవ్యాప్తంగా ఇంకెన్ని మార్పులు నాంది పలుకుతుందో వేచి చూడాలి. ఎందుకంటే అసలైన ప్రజాస్వామ్యం ఇప్పుడు సరికొత్తగా ఊపిరి పీల్చుకుంటోంది.